శ్రీమంతుల అడ్డాగా భారత్ వెలిగిపోతుంది. దేశంలో ఏటా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. భారత్లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ అంచనా వేసింది. సంపన్నుల దేశాల జాబితాలో భారత్ చేరి విశ్వఖ్యాతిని ఆర్జించింది. ప్రపంచ దేశాల శ్రీమంతుల జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిస్తే భారత్ 3వ స్థానం సంపాదించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రపంచ స్థాయిలో సంపన్న వర్గాలు 21% మంది పెరిగారని యూబీఎస్ అంచనా వేసింది. శ్రీమంతుల సంపద $905.6 బిలియన్ లేదా 75.19 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నికరంగా వీరి సంపద 42% పెరిగినట్లు అంచనా. ఇండియాలో పట్టణాల్లో ఆర్థిక అసమానతల మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతోంది. ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలు తగ్గిపోతూ ఉండగా మరోవైపు సంపన్న వర్గాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2024లో సంపన్న వర్గాలు 86% మంది పెరగ్గా, ఇదే సమయంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలు 25% తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో 835 మంది శ్రీమంతులు ఉన్నట్లు అంచనా. అమెరికా తర్వాత చైనా 427 మందితో 2వ స్థానం సంపాదించింది. 185 మందితో భారత్ 3వ స్థానంలో నిలిచింది. భారత్లో కుటుంబ వ్యాపారాల సంపద భారీగా పెరుగుతోంది. అగ్రగామి దేశాలుగా గుర్తింపు పొందిన అమెరికా, భారత్లో బిలియనీర్లు పెరుగుతూ ఉండగా చైనాలో మాత్రం తగ్గుముఖం పడుతోంది. చైనాలో కుబేరుల సంఖ్య 93 వరకు తగ్గినట్లు అంచనా. అక్కడ సంపద $1.8 ట్రిలియన్ నుంచి $1.4 ట్రిలియన్ పడిపోయింది. అమెరికాలో బిలియనీర్ల సంపద $4.6 ట్రిలియన్ నుంచి $5.8 ట్రిలియన్ పెరిగింది. 2015లో అంతర్జాతీయంగా 1757 మంది బిలియనీర్లు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 2682కి చేరుకుంది. మొత్తంగా వీరి సంపద $6.3 ట్రిలియన్ నుంచి $14 ట్రిలియన్ పెరిగినట్లు అంచనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.